దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎవరి పట్ల వివక్షత చూపించకూడదన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. దళితులు మతం మార్చుకుంటే నేరమా, కులం మారిపోతుందా అని ప్రశ్నించారు. మతం మారితే ఎస్సీ హోదా దళితులకు పోతుందని చెప్పడం అన్యాయమన్నారు మందకృష్ణ. రాజ్యాంగ విరుద్ధమైన 1950 నాటి రాష్ట్రపతి ఆర్డర్ని వెంటనే రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని దళిత క్రైస్తవ సమాజం దేశంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నదని, ఆ పోరాటంలో దళిత వర్గాల బిడ్డలుగా ఖచ్చితంగా మేము ప్రధాన పాత్ర పోషిస్తామని మేము స్పష్టం చేస్తున్నాం. రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రదర్శించింది. ఈ దేశ పౌరులు ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంది అని ఆర్టికల్ 25 చెప్పింది. ఈ దేశంలో రాజ్యాంగ పరంగా ఎవరి మీద వివక్షత ప్రదర్శించరాదని, అది కులం పేరుతో గాని, మతం పేరుతో గాని, జెండర్ పేరుతో గాని ఎవరి పట్ల వివక్షత ప్రదర్శించరాదని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 చెప్పేసింది. ఈ రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రబోధిస్తే రాజ్యాంగం నాడు అమల్లో వచ్చినాడు లేని ఈ రాష్ట్రపతి ఆర్డర్ 1950 ఆర్డర్ అది దళితులకు మాత్రమే మత స్వేచ్ఛ లేదని చెప్పి